హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. ఇది చాలా ఈజీగా 10 నుంచి 15 నిమిషాల్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇవి ఒక చికెను, మటను, ప్రాన్ ఫ్రైస్ టేస్ట్లో దగ్గరగా అలానే ఉంటుందండి. ఈరోజు మనము చేసుకునే పద్ధతిలో చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. దీనికోసం మనకు కావాల్సిన ఏంటో చూద్దామండి. ఈరోజు నేను ఈ ఫ్రై కోసము ఒక 1/2 కిలో ఆనియన్స్ తీసుకున్నానండి. 1/2 కిలో ఆనియన్స్తో చేద్దాము. ఇలా 1/2 కిలో ఆనియన్స్ తీసుకున్నప్పుడు మనం దీనికి 8 గుడ్లు తీసుకున్నామండి. 8 గుడ్లకి 1/2 కిలో ఆనియన్స్ కరెక్ట్గా సరిపోతాయి. దీన్ని బట్టి మీరు తీసుకునేది 2, 3 ఎన్ని గుడ్లు తీసుకున్నా దీన్ని బట్టి చూసుకొని కొన్ని కరెక్ట్గా తీసుకోండి, సరిపోతుంది. కొంచెం మెజర్మెంట్ ఇటు అటు అయినా పర్వాలేదండి. ఇప్పుడు ఇలా కొంచెం కొత్తిమీర, ఇంకా కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాము. ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ గుడ్లన్నీ కూడా ఇందులోకి పగలగొట్టి వేసుకోవాలండి. ఇలాగా మొత్తం అన్నీ కూడా గుడ్లను ఇందులో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఇందులోకి కరెక్ట్గా మనకి రుచికి సరిపడట్టుగా కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. సాల్ట్ మరి ఎక్కువ వేసుకోకూడదు. జస్ట్ కొంచెం నాకైతే 1/2 స్పూన్ వరకు పట్టింది ఈ 8 గుడ్లకి. మీరు కరెక్ట్గా చూసి వేసుకోండి. సాల్ట్ మరి ఎక్కువైనా కూడా ఫ్రై అసలు బాగోదు. సో ఇలా మొత్తం అన్నీ కలిపి ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ అది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనం ఈ ఎగ్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందామండి. మీరు బాగా దలసరిగా వేసుకుంటేనే ఇది టేస్టీగా ఉంటుందండి ఈ ఆమ్లెట్ని. మీరు దీన్ని బట్టి చిన్న దాంట్లో వేసుకుంటే కనుక 2 ట్రిప్పుల కింద చేసుకొని వేసుకోండి. అవి కట్ చేసేటప్పుడు పీసెస్ మనకి కొంచెం దలసరిగా వస్తేనే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా నాకు ఈ ప్యాన్ మీద అయితే మొత్తం అంతా మనం తీసుకుని 8 గుడ్లు కూడా సరిపోయినాయండి. ఇలా జస్ట్ ఒక 30 సెకండ్స్ దీన్ని పెట్టుకొని ఆమ్లెట్ ఇలా పూర్తిగా రోస్ట్ అయిపోకుండా వెనకాతల జస్ట్ మనకి తిప్పడానికి వీలుగా ఉన్నట్టుగా ఫ్రై అయితే సరిపోతుందండి. కరెక్ట్గా ఒక 80% 70% వరకు ఫ్రై అయితే మనకి ఇది టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా రోస్ట్ చేయకుండా దీన్ని మనం టర్న్ చేసుకుందాము. ఇలా ఇంత మందంగా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వెనకాతల మరి ఎక్కువగా రోస్ట్ అవ్వకుండా జస్ట్ ఇలా కొంచెం రోస్ట్ అయిన వెంటనే మనకి తిప్పడానికి వీలుగా ఉన్నట్టుగా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి ఫ్రై. ఇంతేనండి. ఇలా దీన్ని టర్న్ చేసుకొని ఇప్పుడు ఇలా రోస్ట్ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం దీన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాము. ముక్కలు కొంచెం మనకి నచ్చినట్టుగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే ఇది ఫ్రైకి బాగుంటుందండి. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని దీన్ని విధంగా నైఫ్తో కట్ చేసుకుంటే మనకి చక్కగా ముక్కలన్నీ కూడా మనకు నచ్చినట్టుగా బాగా వస్తాయండి పీసెస్. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా ఉండాలండి. ముక్కలు ఇంత దలసరిగా ఉంటే బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక 150 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. మరీ డార్క్ బ్రౌన్ కాకుండా సెమీ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. ఇలా మొత్తం అంతా కూడా ఇలా వచ్చినప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ కారము వేసుకొని కొంచెం మళ్ళీ ఒక 30 సెకండ్స్ దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా ఫ్రై చేద్దాము. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా కొత్తిమీర కొంచెం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కొత్తిమీర అంతా కూడా బాగా దగ్గరగా మగ్గిపోయినప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకొని రెండింటిని కూడా బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడు మనకి మంచిగా పచ్చివాసన పోయి పచ్చిమిర్చి మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి. అలా స్మెల్ వచ్చే వరకు జస్ట్ ఒక 1 మినిట్ వరకు ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడేట్టుగా కొంచెం సాల్ట్ అండి, నేనైతే 1/2 స్పూన్ వేసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. సాల్ట్ మరి ఎక్కువైనా కూడా ఫ్రై అసలు టేస్ట్ ఉండదండి. కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ హోల్ మసాలా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ఇది మన ఛానల్లో చేసిన మసాలా, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మసాలా చూడండి, అది ఏ కర్రీలోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైకి కూడా చాలా బాగుంటుందండి. నిజంగా ఇది ప్రాన్ ఫ్రై తింటున్న టేస్ట్తో అలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇలా దగ్గరగా మసాలా వేసిన తర్వాత దాని పచ్చివాసన అంతా పోయేలాగా 30 సెకండ్స్ వరకు దాన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గరం మసాలా అండి. ఇది కూడా మన ఛానల్లో చేసిందే, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మసాలా ఏ కర్రీస్లోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా, ఈ బిర్యానీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సింపుల్గా మనం చేసి పెట్టుకుంటే కర్రీస్ ఏదైనా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంతేనండి. ఇలా మసాలా వేసిన తర్వాత ఇంకొక 30 సెకండ్స్ వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకునే ఎగ్ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసుకొని దీన్ని ఇప్పుడు బాగా ఈ అన్నీ కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఇలా జస్ట్ ఒక 5 మినిట్స్ మనం దీన్ని మిక్స్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రై చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఇది నిజంగానే తింటున్నప్పుడు మనకి ప్రాన్ చికెన్ ఫ్రై తింటున్న టేస్ట్లా ఉంటుందండి.
నిజంగానే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇది పిల్లలకి ఉదయాన్నే క్యారేజ్ కింద కూడా పెట్టడానికి కూడా మనం క్యారేజీలు బయటకు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేసుకుని పట్టుకెళ్తే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇది రైసు, పుల్కా, చపాతీ దేంతో అయినా కూడా చాలా బాగుంటుంది. టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.